హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు చిన్నపిల్లలవి మామూలు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పాపది హ్యాండ్ ఇలా చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 4 పాయింట్స్ ఉంది. 4 పాయింట్స్ ఉంది. ఈ 4 పాయింట్స్ ఫస్ట్ ఇలా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ పెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఖర్చు కోసం కొంచెం పెట్టుకున్నాను. తర్వాత చెయ్యి లూజ్ పెట్టుకోవాలి. చెయ్యి లూజ్ అయితే ఇదిగో ఇలా పెట్టుకోవాలి. చెయ్యి లూజు ఇదే లైను ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 ఇంచెస్ ఉంది. ఇదే 4.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఈ రెండు లైన్లు డ్రా చేయాలి. ఈ రెండు కలుపుతూ డ్రా చేసుకోవాలి. ఒక లైనర్ గీసుకోవాలి. నెక్స్ట్ 4 పాయింట్స్ కాబట్టి మనకు అసలు ఇక్కడ నుంచి ఒక 2 పాయింట్స్ చంక డౌన్ కోసం 2 పాయింట్స్ డాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇదిగో ఇలా చూసుకోవాలి. 5 పాయింట్స్ ఉంది. 5 పాయింట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర ఒక 1 పాయింట్ గీత గీసుకోవాలి. ఈ 1 పాయింట్ కదిలించకూడదు. ఇక్కడి నుంచి మనం డౌన్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 1.5 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకుంటున్నాను. ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ ఇలా కలపాలన్నమాట. ఇలా 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్లోకి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. మీరు పేపర్తో కట్ చేసుకుంటే తర్వాత క్లాత్తో కట్ చేసుకోవడానికి స్టార్టింగ్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పేపర్తో కట్ చేసుకొని తర్వాత క్లాత్తో కట్ చేసుకుంటే బాగుంటుంది. భుజం దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత చంక దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ మామూలు హ్యాండ్స్ చిన్నపిల్లలవి మెజర్మెంట్తో సహా చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు చిన్నపిల్లలకి బుట్ట చేతులు ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బుట్ట చేతులు కట్ చేసే పని అయితే పేపర్ కటింగ్ పెట్టి మామూలు హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత బుట్ట చేతులకి కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇదిగో ఈ పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్ చేసేసి ఆ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఒక స్కేల్తో డ్రా చేసుకోవాలి ఖర్చులోకి. నెక్స్ట్ పాపది హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 4 పాయింట్స్ ఉంది. ఈ 4 పాయింట్స్ ఒక మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి.
ఇదిగోండి హ్యాండ్ లూజ్ అంటే ఇది. ఇదేమో పొడవు, ఇదేమో చంక డౌను, ఇదేమో హ్యాండ్ లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగో ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా పెట్టుకోవాలి, ఒక డాట్ పెట్టుకోవాలి, ఒక మార్కర్ గీసుకోవాలి మనము. నెక్స్ట్ 4.5 ఇంచెస్ ఉంది కదా, ఇదే 4.5 ఇంచెస్ ఇటు కూడా గీసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైనర్ గీసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ ఒక డ్రా లాగా గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి చంక డౌన్ కోసం 4 పాయింట్స్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎవరికైనా 5 ఇయర్స్ లోపు, 2 నుంచి 5 ఇయర్స్ లోపు 4 పాయింట్స్ ఉంది. చిన్నపిల్లలకి 2 పాయింట్స్ సరిపోతుంది. 2 పాయింట్స్ ఇలా ఒక మార్కర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చంక లూజ్ ఇదిగోండి ఇలా చూసుకోవాలి. 5 పాయింట్స్ ఉంది చంక లూజు. ఈ 5 పాయింట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కర్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు, చంక లూజు వచ్చేసి ఇలా గీసుకోవాలి. ఇక్కడ ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ ఒక 1.5 ఇంచ్ ఖర్చులో పెట్టుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ ఇలా డ్రా చేయాలి లైనర్. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేస్తూ మార్కర్ పెట్టుకోవాలి. ఇలా మార్కర్ పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము పేపర్ కటింగ్తో కట్ చేసుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. పేపర్తో ఫస్ట్ కట్ చేసి తర్వాత బుట్ట చేతులు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే. నెక్స్ట్ భుజం మీద ఇలా డాట్ పెట్టుకోవాలి, చంక కాడ డాట్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ని బేసిక్ చేసుకొని మనం ఇప్పుడు క్లాత్తో కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి ఇలా వేసుకుంటే ఈ హ్యాండ్కి సరిపోదన్నమాట. బుట్ట చేతులకి మామూలు హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టుకోవాలి, సరిపోదు కాబట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. మన సైడ్ ఇలా ఫోల్డింగ్ ఉంచుకోవాలి. మనకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉంచుకోవాలి. 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ హ్యాండ్స్ వస్తాయి 4 ఫోల్డింగ్ చేసుకుంటే. ఫస్ట్ 4 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 పాయింట్స్ పెట్టుకుంటే మనకి బుట్ట కోసం 4 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 5 పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. అంటే మనం బుట్ట కొంచెం కావాలంటే 3 పాయింట్స్, మీడియం కావాలంటే 4, ఇంకా ఎక్కువ కావాలంటే 5 పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 4 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మన పైన బుట్ట కోసము 2 పాయింట్లు మీడియంగా తీసుకోవాలంటే కొంచెం కావాలంటే 2 పాయింట్స్ తీసుకోవాలి. ఇంకొంచెం మీడియంగా కావాలంటే 3 పాయింట్స్ తీసుకోవాలి.
ఇంకా ఎక్కువగా 4 పాయింట్స్ 5 హ్యాండ్స్ మన ఇష్టం అనమాట. 5 పాయింట్స్ కానీ మన ఒపీనియన్. అంటే బుట్ట ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు, మీడియంగా కావాలంటే మీడియంగా తీసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచెస్ తీసుకున్నాక ఇక్కడ ఈ భుజం మీద వచ్చేసి 2 పాయింట్స్ ఒక మార్కర్ పెట్టుకోవాలి. 2 పాయింట్స్ కదిలించకూడదు. ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక లైనర్ గీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ కాడ ఒక మార్కర్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేయాలి. భుజం మీద ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ చంక కాడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కుచ్చు పోసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఈ భుజం మీద ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కుచ్చు పోసుకోవాలి. ఇటు సైడ్ కుచ్చు పోసుకోవాలి. ఇప్పుడేమో అసలు వస్తుంది అనమాట మనకి హ్యాండ్. పేపర్తో కట్ చేసి తర్వాత మామూలుగా క్లాత్ తోటి కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్లో ఈజీగా కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.